హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో తోటకూర వేపుడండి. తోటకూర వేపుడికి కావాల్సిన పదార్థాలు: తోటకూర ఒక 2 కట్టలండి, ఒక టమాటా, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రేకలండి. చెదగొట్టి తీసుకోవాలి. ఇవి పొయ్యి మీద పెనం పెట్టుకోవాలండి. ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 4 అన్నా 3 అన్నా మనం తిన్నదాన్ని బట్టండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం అవి ఎగుతూ ఉండగానే ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు చట్పట్లాడి పడుతుందండి. కొద్దిగా కరివేపాకు వేయగానే చిటపట్లాడుతుంది, చూసుకోవాలండి మనం. కొంచెం అవి వేగిన తర్వాత కోసుకున్న టమాటా వేసుకోవాలి. ఒక టమాటా అండి, ముందుగా చెప్పినట్టుగా కొంచెం మగ్గాలండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు తోటకూర వేసుకోవాలి. ఒక్కసారి మూత పెడదామండి. ఇలాగ వేగిపోయిన తర్వాత తోటకూర వేసుకోవాలండి. తోటకూర వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. తోటకూర వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. 2 కట్టలు 2-3 సార్లు కడుక్కోవాలండి. అంటే వేసుకుంటుంది కదా దీంట్లో, ఇసుక పోయేదట్టు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కొంచెం కడుక్కుంటే బాగుంటుందండి. ఆకుకూరలు కదండి, పురుగులు అవి ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే శుభ్రంగా కడుక్కొని ఒక 3 సార్లు అలా కడుక్కున్నా పర్లేదండి, ఇసుకంతా పోతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం వేసుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి చూసుకొని అండి. మూత పెట్టుకుందామండి. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఓ 10 నిమిషాలు అయిపోద్దండి ఈజీగా. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒకసారి 2 సార్లు ఇలా కలుపుకుంటే కొంచెం నూనె పైకి వచ్చేదాకా మగ్గ పెట్టుకుంటే బాగుంటుందండి, రుచిగా. అయిపోయిందండి తోటకూర ఫ్రై. చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. ఎందుకంటే టమాటా వేసాం కదండి. మొక్క తోటకూర అండి. తోటకూరలో కూడా పెద్ద తోటకూర బాగోదండి, రుచిగా ఉండదు. మొక్క తోటకూర అండి, చిన్నగా ఉంటుంది కదా, అది చాలా రుచిగా ఉంటుందండి. టమాటా వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ అండి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.